దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అప్రతిహతంగా వస్తున్న సంప్రదాయం అధ్యక్ష అభ్యర్థుల మధ్య డిబేట్. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ తొలి ఘట్టం దిగ్విజయంగా పూర్తయింది. గత అధ్యక్ష ఎన్నికల డిబేట్లకు ఇప్పుడు జరిగిన డిబేట్కు స్పష్టమైన తేడా ఇప్పుడు కనిపించింది. అప్పట్లో 3 డిబేట్ల వరకు హోరాహోరీగా సాగే మాటల యుద్ధం ఇప్పుడు మాత్రం మొదట్లోనే తేలిపోయింది. ఇంతకీ హిల్లరీ ట్రంప్ల మధ్య డిబేట్ పై అంచనాలు తారుమారయ్యాయి. ఎవరిది ఆధిపత్యమో తేలిపోయింది. మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్ గురించి అమెరికన్లతో పాటు విశ్వవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజలు ఆసక్తిగా చూశారు. 17వ శతాబ్దం నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నా బహుశా ఇప్పుడు జరుగుతున్నంత ఉత్కంఠగా ఎప్పుడూ జరగలేదేమో. ఎందుకంటే ఈ ఎన్నికల్లో తుదిబరిలో నిలబడ్డ ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా చరిత్ర సృష్టించినట్టే. డెమోక్రాట్ల హిల్లరీని విజయం వరిస్తే అమెరికా అధ్యక్ష చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ మహిళ అధ్యక్షురాలవుతుంది. అదే ట్రంప్ గెలిచినా హిస్టరీయే. ఇప్పటివరకు అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించిన వాళ్లంతా అంతకుముందు విశేష రాజకీయానుభవం ఉన్నవాళ్లే. సెనేటర్లుగానో గవర్నర్లుగానో ఉపాధ్యక్షుడుగానో పనిచేసి అక్కడి నుంచి అధ్యక్ష పీఠం వైపు అడుగులేసిన వాళ్లే. కానీ ట్రంప్ మాత్రం రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్ రంగాల నుంచి నేరుగా అధ్యక్ష బరిలోకి నిలబడ్డ వ్యక్తి. ఇలా రాజకీయ అనుభవం లేకుండా అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించిన మొదటి వ్యక్తిగా ట్రంప్ చరిత్ర సృష్టిస్తారు. హిల్లరీ క్లింటన్ ప్రశాంతతకు మారుపేరులా కనిపిస్తారు. డొనాల్డ్ ట్రంప్ మాటలతోనే ప్రత్యర్థుల్ని వణికిస్తాడు. ఇప్పటి వరకు ప్రైమరీ స్థాయిలో జరిగిన డిబేట్లలో పాల్గొన్న ఇద్దరిని చూసిన తరువాత మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్ తన దూకుడు ప్రదర్శిస్తాడని, హిల్లరీ కాస్తంత వెనకపడుతుందని అంతా ఊహించారు. కానీ తీరా వేదిక ఎక్కిన దగ్గర నుంచి అన్నింటా ఆమె తన ఆధిపత్యాన్ని చూపించుకుంటూ వచ్చింది. వాదించడానికి కావలసింది నోరు కాదు, పరిజ్ఞానమని నిరూపించుకొచ్చింది హిల్లరీ. Hundreds of millions of dollars on an advertising. You know, they get Madison Avenue into a room, they put names. Oh, temperament, let's go after. I think my strongest asset, maybe by far, is my temperament. I have a winning temperament. I know how to win. She does not have how to win. Clinton. Wait, the AFL-CIO the other day, behind the blue screen, I don't know who you were talking to, Secretary Clinton, but you were totally out of control. I said, there's a person with a temperament that's got a problem. Secretary Clinton. Woo, okay. Let's talk about two important issues that were briefly mentioned by Donald. First, NATO. You know, NATO as a military alliance has something called Article 5, and basically it says this: an attack on one is an attack on all. And you know the only time it's ever been invoked? After 9/11, when the 28 nations of NATO said that they would go to Afghanistan with us to fight terrorism. ప్రత్యర్థి సామాన్యుడు కాదు, మాటలతో తూటాలు పేలుస్తాడు, ఆలోచించుకునే టైం కూడా ఇవ్వడు. తాను చెప్పిందే నిజమని నోరు జోరుతోనే రుజువు చేయగల సమర్థుడు. అలాంటి ప్రత్యర్థితో మాటల యుద్ధానికి దిగటమంటే అందుకు చాలా మానసిక సంసిద్ధత అవసరం. అంతకు మించిన ఆత్మస్థైర్యం, సమర్థత అవసరం. ఈ సవాళ్లన్నింటినీ నవ్వుతూ తన మాటలతో నెట్టుకొచ్చేశారు. దశాబ్దాల రాజకీయ పరిజ్ఞానంతో ట్రంప్ను నెగ్గుకొచ్చేశారు. మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్లో జస్ట్ తన యాటిట్యూడ్ తోనే ఆధిపత్యం ప్రదర్శించి కోట్లాది మంది అమెరికన్లను మెస్మరైజ్ చేశారు హిల్లరీ. ట్రంప్ నోటి దూకుడికి అడ్డుకట్ట వేయటం మహా రాజకీయవేత్తలకే కాలేదు. కానీ ఇప్పుడు తొలిసారిగా ఓ మహిళా నాయకురాలితో డిబేట్లో పాల్గొనబోతున్నాడు. మరి ఇందులో ట్రంప్ అదే దూకుడు కొనసాగించాలనుకున్నాడు. కానీ ట్రంప్ ప్రతి మాటకు హిల్లరీ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తూ వచ్చింది. 7 పదుల వయస్సులోనూ ఎక్కడా తొణకకుండా బెణకకుండా తన అనుభవాన్నంతా రంగరించి రంగంలోకి దిగిన హిల్లరీ అదే స్థాయిలో ట్రంప్తో మాటలతో ఆటాడుకుంది. We're making progress. Our military is assisting in Iraq, and we're hoping that within the year we'll be able to push ISIS out of Iraq and then, really squeeze them in Syria.
But we have to be cognizant of the fact that they've had foreign fighters coming to volunteer for them, foreign money. President Obama and Secretary Clinton created a vacuum the way they got out of Iraq. Because they got out, they shouldn't have been in, but once they got in, the way they got out was a disaster. And ISIS was formed. So she talks about taking them out. She's been doing it a long time. She's been trying to take them out for a long time. But they wouldn't have even been formed if they left some troops behind, like 10,000 or maybe something more than that. And then you wouldn't have had them. Or, as I've been saying for a long time, and I think you'll agree because I said it to you once, న్యూయార్కులోని హ్యాంప్స్టెడ్ పట్టణంలో ఉన్న హోప్స్ట్రా యూనివర్సిటీ ఆడిటోరియం వేదికగా సాగిన ఈ యుద్ధంలో మరోసారి అమెరికన్ల మనసు దోచుకున్నారు హిల్లరీ. ఫస్ట్ డిబేట్లో మొదట్నుంచి అన్ని రకాలుగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చారు హిల్లరీ. వేదికపైకి రాగానే ప్రత్యర్థి దగ్గరకు వెళ్లి తానే పలకరించి తన యాటిట్యూడ్ ఏంటో చాటి చెప్పారు. ఈ డిబేట్లో హిల్లరీ ఆధిపత్యమే అడుగడుగునా కనిపించింది. 90 నిమిషాల చర్చా సమయంలో ఎక్కడా భావోద్వేగానికి గురికాకుండా అంతే హుందాగా ప్రసంగించారు. ట్రంప్ మాటలతో ఆమెను ఎంత ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నించినా ఆమె చిక్కలేదు. తాను చెప్పాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా చెప్పుకొచ్చారు. ఫస్ట్ డిబేట్లో ఇద్దరి వ్యక్తిత్వాల మధ్య వైవిధ్యం స్పష్టంగా అమెరికన్లకు తెలిసొచ్చింది. కోపిష్టని ముద్ర వేసుకున్న ట్రంప్ మాటల్లో దూకుడు ప్రదర్శించాలన్న ఆలోచనలో కొన్నిసార్లు తొందరపడ్డాడు. అమెరికా ఎన్నికల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్న ఆర్థిక స్థితి, నిరుద్యోగం, తీవ్రవాదం వంటి అంశాలపై మాట్లాడినా చాలాసార్లు తడబడ్డాడు. పైగా తన స్పీచ్లో అమెరికన్ల ప్రధాన సమస్యలపై ఎలాంటి స్పష్టమైన భరోసా ఇవ్వలేకపోయాడు. కానీ హిల్లరీ మాత్రం తన అనుభవాన్నంతా రంగరించి మాట్లాడటమే కాకుండా అదే పరిజ్ఞానంతో ట్రంప్ ప్రశ్నలకు సమాధానమిచ్చింది. Under my plan, I'll be reducing taxes tremendously. From 35% to 15% for companies, small and big businesses. That's going to be a job creator like we haven't seen since Ronald Reagan. It's going to be a beautiful thing to watch. Companies will come, they will build, they will expand, new companies will start. And basically they've said this, that if his tax plan, which would blow up the debt by over $5 trillion and would in some instances disadvantage middle-class families compared to the wealthy, were to go into effect, we would lose 3.5 million jobs and maybe have another recession. They've looked at my plans and they've said, okay, if we can do this, and I intend to get it done, we will have 10 million more new jobs. మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ డిబేట్లో హిల్లరీకే ఎక్కువ మార్కులేశారు. ఇక రేటింగ్ పాయింట్లలో కూడా హిల్లరీయే ఆధిపత్యంలో ఉన్నారు. మొత్తంగా ఈ డిబేట్ మీద ఓ ఛానల్ నిర్వహించిన సర్వేలో హిల్లరీకి ఏకంగా 64 పాయింట్లు దక్కాయి. ఇక ట్రంప్ వాదనలకు కేవలం 27 మంది మద్దతిచ్చారు. అంటే దాదాపుగా హిల్లరీ వాదనలతో ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఏకీభవిస్తున్నారని తేలింది. ఇక స్టార్ రేటింగ్ పాయింట్లలో కూడా హిల్లరీయే ముందంజలో ఉన్నారు. ఇక ముందు జరగబోయే 2 డిబేట్లలోనూ హిల్లరీ ఇదే దూకుడు కొనసాగిస్తే అమెరికా అధ్యక్ష పీఠం ఆమెనే వరించడం ఖాయమనే చెప్పాలి. ఆమె అనుభవం ముందు అతడు తేలిపోయాడా? మహాబహులకే సాధ్యం కాంది హిల్లరీకెలా సాధ్యమైంది? వెల్కమ్ బ్యాక్. అంతా ఊహించిందొకటి, కానీ వేదిక మీద జరిగింది ఇంకొకటి. ఇప్పటి వరకు జరిగిన ప్రైమరీ డిబేట్లలో ట్రంప్ ను ఓడించలేక మహామహులే వెనుదిరిగిపోయారు. కానీ హిల్లరీ మాత్రం ట్రంప్ కు ఊహించని ఝలక్ ఇచ్చింది. నేను ప్రెసిడెన్షియల్ డిబేట్ కు ప్రిపేర్ అవుతుంటే నువ్వు ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నావు అంటూ హిల్లరీని అడిగిన ట్రంప్ ప్రశ్నకు లైవ్ చూస్తున్న వాడికే మతిపోయింది. కానీ హిల్లరీ మాత్రం నేను ప్రెసిడెంట్ అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నా అంటూ ఇచ్చిన సమాధానంతో ట్రంప్ కు దిమ్మ తిరిగిపోయింది. ఇంతకీ ఇంత పరిణితి, స్థితప్రజ్ఞత హిల్లరీకి ఎలా సాధ్యమైంది? అన్నీ హిల్లరీలో ప్రస్ఫుటంగా కనిపించాయి. మొత్తంగా ఫస్ట్ డిబేట్లో హిల్లరీ అనుభవం ముందు ట్రంప్ దూకుడు తేలిపోయింది. మాజీ ఫస్ట్ లేడీ చమత్కారాల ముందు ట్రంప్ వాదనలు చెల్లాచెదురైపోయాయి. ఇంకా చెప్పాలంటే హిల్లరీకున్న అవగాహన, విషయానుభవం ముందు ట్రంప్ ఆవేశం ఎందుకు కొరగాకుండా పోయింది.
యుద్ధానికి ఆయుధాలు ఎంత ముఖ్యమో గెలవాలన్న ఆత్మవిశ్వాసం కూడా అంతే ముఖ్యం. ప్రపంచంలో అగ్రరాజ్య పీఠం కోసం 95 నిమిషాల పాటు సాగిన ఈ మాటల యుద్ధాన్ని 10 కోట్ల మంది ప్రత్యక్షంగా చూశారు. And I know Donald's trying very hard to plant doubts about it, but I hope the people out there understand this election's really up to you. It's not about us so much as it is about you and your families and the kind of country and future you want. So I sure hope you will get out and vote as though your future depended on it, because I think it does. Mr. Trump, very quickly, the same question. Will you accept the outcome as the will of the voters? I want to make America great again. We are a nation that is seriously troubled. We're losing our jobs. People are pouring into our country. The other day, we were deporting 800 people, and perhaps they passed the wrong button, they pressed the wrong button, or perhaps, worse than that, it was corruption. But these people that we were going to deport for good reason ended up becoming citizens. తమ దేశ భవితను సమర్థమైన బాటలో నడిపించేదెవరో తెలుసుకోవాలని ఈ డిబేట్ను లైవ్ కాకుండా కూడా ఆఫ్లైన్లో, ఆన్లైన్లో, యూట్యూబ్లలో కూడా కోట్ల మంది వీక్షించారు. ఇప్పటికీ చూస్తున్నారు కూడా. ఈ ఒక్క లెక్క చాలు ఈ డిబేట్ ఎంత కీలకమో చెప్పటానికి. నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇన్నాళ్లు చేసిన ప్రచారం ఒక ఎత్తు, ఈ వాగ్వాదం ఒక ఎత్తు. అలాంటి సంవాదానికి ఎంత ప్రిపేర్ అయి రావాలి? ప్రజల్లో నిలబడాలంటే పాపులారిటీ చాలు, కానీ దేశాధినేతగా పాలించాలంటే మాత్రం అనుభవం, సమర్థత కావాలన్న వాస్తవాన్ని ఈ డిబేట్తో మరోసారి నిరూపించారు హిల్లరీ. 50 national security officials who served in Republican administrations have said that Donald is unfit to be the commander-in-chief. It's comments like that that really worry people who understand the threats that we face. I was just endorsed by ICE. I was just recently endorsed 16,500 Border Patrol agents. So when Secretary Clinton talks about this, I mean, I'll take the admirals and I'll take the generals any day over the political hacks that I see that have led our country so brilliantly over the last 10 years with their knowledge, okay? ఈ మాటల యుద్ధంలో ప్రతి క్షణం, ప్రతి మాట కీలకమే. మాటలతో దాడి చేసే ట్రంప్ను ఢీకొట్టడానికి హిల్లరీ చాలా కసరత్తులే చేశారు. ఈ డిబేట్లో ప్రజలకు అవసరమైన కీలక అంశాలపై సునిశితంగా, విస్పష్టంగా తన అభిప్రాయాలు వెల్లడించారు. సత్యదూరమైన అవాస్తవాలను ప్రకటించకుండా తాను చేయగలిగిన సాధ్యమైన అంశాలనే ప్రస్తావించారు. నిజానికి డిబేట్కి ముందే ట్రంప్ దూకుడు మీద అవగాహన పెంచుకున్న హిల్లరీ మానసికంగా చాలా సంసిద్ధులయ్యారు. అమెరికా భవిష్యత్తును సమున్నతంగా తీర్చిదిద్దే తన వ్యూహాలను ఆవిష్కరింపచేయడంతో పాటు ట్రంప్ను ఇరకాటంలో పెట్టే అంశాలపైన ప్రశ్నలు సంధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన మహిళా ఓట్లను దక్కించుకునేందుకు ట్రంప్ వ్యాఖ్యల్నే ఆయుధంగా చేసుకున్నారు. మహిళలు పందుల్లా ఉంటారన్న ట్రంప్ విమర్శల్ని ప్రస్తావిస్తూ మీరు విమర్శించిన మహిళ రేపటి ఎన్నికల్లో ఓటు వేయబోతోందంటూ సున్నితంగా హెచ్చరించారు హిల్లరీ. But this is a man who has called women pigs, slobs, and dogs, and someone who has said pregnancy is an inconvenience to employers, who has said women don't deserve equal pay unless they do as good a job as men. And one of the worst things he said was about a woman in a beauty contest. He loves beauty contests, supporting them and hanging around them. And he called this woman Miss Piggy. Then he called her Miss Housekeeping because she was Latina. Donald, she has a name. Where did you find her this? name Where is did you find Alicia this? Machado. Where did you find and it? she has become a U.S. citizen, and you can bet she's going to vote this November. Okay, good. Let me just tell you. Mr. Trump, ఇంతలా సమర్థంగా, స్థిరంగా సమాధానాలివ్వటానికి సైకలాజికల్ గా కూడా ట్రైనింగ్ అయ్యారు హిల్లరీ. 2 సార్లు ప్రెసిడెంట్ అయిన తన భర్త దగ్గరే పాఠాలు నేర్చుకున్నారు. అంతేకాదు ప్రముఖ రాజకీయ విశ్లేషకులతో కూడా చర్చించి డిబేట్కి అన్ని రకాలుగా సిద్ధమయ్యారు. అందుకే ట్రంప్ ప్రశ్నలకు చాలా క్లుప్తంగా సమాధానాలిచ్చారు. అధికారిక సమాచారాన్ని తన వ్యక్తిగత ఈమెయిల్ ఐడి నుంచి పంపుతున్నారుగా అంటూ ట్రంప్ ఆమెను ఇరుకున పెట్టాలని ప్రయత్నించినప్పుడు చాలా హుందాగా సమాధానమిచ్చారు. అవును, ఒకసారి తప్పు జరిగింది, మరెప్పుడూ అలాంటి పొరపాటు జరగదని చెప్పి హుందాగా వ్యవహరించారు. ఇది ట్రంప్కి ఊహించని పరిణామమే. ఇలా చాలా అంశాల్లో హిల్లరీని ఇరుకున పెట్టాలన్న ట్రంప్ ప్రయత్నాల్ని ఆమె వ్యూహాత్మకంగా తిప్పికొట్టింది. First of all, Secretary Clinton doesn't want to use a couple of words, and that's law and order. And we need law and order.
If we don't have it, we're not going to have a country. In a place like Chicago, where thousands of people have been killed, thousands over the last number of years. In fact, almost 4,000 have been killed since Barack Obama became president. Almost 4,000 people in Chicago have been killed. We have to bring back law and order. You need better relationships. I agree with Secretary Clinton on this. You need better relationships between the communities and the police, because in some cases it's not good. Well, just listen to what you heard. And clearly, as Donald just admitted, he knew he was going to stand on this debate stage and Lester Holt was going to be asking us questions. So he tried to put the whole racist birther lie to bed. But it can't be dismissed that easily. He has really started his political activity based on this racist lie that our first black president was not an American citizen. నిజానికి ఈ డిబేట్ కి ముందు అమెరికాలో నిర్వహించిన చాలా సర్వేల్లో ఇద్దరు హోరాహోరీగా ఉంటూ వచ్చారు. డొనాల్డ్ ట్రంప్ కి ఈ సర్వేల్లో 37 నుంచి 44 పాయింట్లు రాగా, హిల్లరీకి ఇదే సర్వేల్లో 41 నుంచి 46 పాయింట్లు వచ్చాయి. సరాసరిన ట్రంప్ కి 41.6 పాయింట్లు రాగా, హిల్లరీకి 43 పాయింట్లు వచ్చాయి. అంటే ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉందని అంతా అనుకున్నారు. కానీ ఈ డిబేట్ తర్వాత మాత్రం విషయం అందరికీ అర్థమైపోయింది. ఫస్ట్ డిబేట్ తర్వాత నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ లో మిసెస్ క్లింటన్ స్పష్టంగా తన ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చారు. ఈ డిబేట్ పూర్తి కాగానే ప్రఖ్యాత సంస్థలన్నీ ఆన్లైన్లో తమ పోల్స్ నిర్వహించాయి. మరికొన్ని నేరుగా ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాయి. CNN ORC నిర్వహించిన పోల్లో 62% క్లింటన్కి ఓటేయగా 27% ట్రంప్కి అనుకూలంగా స్పందించారు. ఇక ఈ డిబేట్ ని పర్యవేక్షించిన 3 ప్యానెల్ సభ్యులు కూడా క్లింటన్ మాత్రమే డిబేట్లోని అన్ని అంశాల్లోనూ ఆధిక్యం ప్రదర్శించినట్టు పేర్కొన్నారు. ఇక ఈ డిబేట్లో ఇద్దరు అభ్యర్థుల వ్యూహాలు, హుందాతనం, యాటిట్యూడ్, భవిష్యత్ ప్రణాళికలు వంటి వివిధ అంశాలు పరిశీలించిన ద వాషింగ్టన్ టైమ్స్ క్లింటన్ కు B+ గ్రేడ్ ఇవ్వగా, ట్రంప్ కి మాత్రం B గ్రేడ్ ను కట్టబెట్టింది. ఇక అమెరికాలోని పబ్లిక్ పాలసీ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ లో 51% క్లింటన్ నే భావి అధ్యక్షురాలని చెప్పగా, కేవలం 40% ట్రంప్ కు విజయావకాశాలున్నట్టు వెల్లడించారు. మొత్తంగా నిన్నటి వరకు ఇద్దరూ హోరాహోరీగా ఉన్న ఫస్ట్ డిబేట్ తో ఎవరి సత్తా ఏంటో తెలిసిపోయింది. రాబోయే 2 డిబేట్లలోనూ హిల్లరీ ఇదే ఆధిక్యత, పరిణతి ప్రదర్శిస్తే శ్వేత సౌధంలో మరోసారి అడుగుపెట్టడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. వెల్కమ్ బ్యాక్. ఎక్కడా లేనిది, ఏ దేశంలోనూ కానరానిది ఒక్క అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనే ఎందుకుంది? తొలి నాళ్లలో లేని ఈ డిబేట్ల ప్రక్రియ అమెరికన్ అధ్యక్ష పీఠం ఎన్నికల్లో ఎలా తెరపైకొచ్చింది? ఈ డిబేట్లతో ఎలాంటి ప్రయోజనాలుంటాయి? ఏ డిబేట్లకు యుఎస్ సిటిజన్లు పట్టం కట్టారు? ఎవరి వాదనలకు ముగ్ధులైపోయారు? అమెరికన్ అధ్యక్ష డిబేట్లపై చరిత్ర పుటంలో ఒక్కసారి తిరిగేద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టం ఈ డిబేట్లే. ఎందుకంటే ఇప్పటివరకు ఆధిక్యంలో ఉన్న అభ్యర్థి కూడా డిబేట్లలో సరిగా నెగ్గుకు రాకపోతే ఓటమి పాలయ్యే అవకాశాలే ఎక్కువ. అధ్యక్ష స్థానానికి పోటీ పడే క్యాండిడేట్ల మధ్యనే కాదు, పార్టీల నుంచి ఆ అభ్యర్థిత్వానికి పోటీ పడే క్యాండిడేట్ల మధ్య ప్రైమరీ స్థాయిలో ఈ డిబేట్లు జరుగుతాయి. ఈ డిబేట్లలో నెగ్గుకొచ్చేవారు ప్రైమరీ ఎన్నికల్లో ఎక్కువ మంది మద్దతుతో అధ్యక్ష అభ్యర్థిగా గెలుస్తారు. ఈ డిబేట్లలో 2వ స్థానంలో ఉన్నవారు ఆయా పార్టీల ఉపాధ్యక్షుడిగా నిలబడతారు. అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడికి ఓటేస్తే ఉపాధ్యక్షుడికి కూడా ఓటేసినట్టే. అధ్యక్ష అభ్యర్థుల మధ్య 3 డిబేట్లు జరిగినట్టుగానే ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య ఒక డిబేట్ జరుగుతుంది. వచ్చే నెల 4న ఉపాధ్యక్ష అభ్యర్థులైన టిమ్ కైనీ, మూక్ పెన్స్ల మధ్య ఫామ్ విల్లేలో ఉన్న లాంగ్వుడ్ యూనివర్సిటీలో డిబేట్ జరగనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ డిబేట్ల సంప్రదాయమన్నది రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేదు. కానీ వర్తమాన కాలంలో మాత్రం ఇది గొప్ప సంప్రదాయంగా వర్తిల్లుతోంది. వాస్తవానికి ఈ డిబేట్ల సంప్రదాయం కూడా 50 ఏళ్ల కిందటే ప్రారంభమైంది. అప్పటి వరకు పార్టీల అభ్యర్థుల మధ్య జరిగే ఈ డిబేట్ల సంప్రదాయాన్ని అధ్యక్ష అభ్యర్థుల మధ్య 1960 నుంచి మొదలుపెట్టారు. ఈ డిబేట్ల వల్ల అప్పటి వరకు ఏ పార్టీకి మద్దతుగా లేని తటస్థ ఓటర్లు అభ్యర్థుల సామర్థ్యాలను బట్టి ఎవరిని తమ అధ్యక్షుడిగా ఎంచుకోవాలో నిర్ణయించుకుని ఓటేస్తారని ఈ డిబేట్లను ప్రవేశపెట్టారు. 1960 ఎన్నికల తరువాత ఈ డిబేట్ల కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. 1960లో జాన్ F. కెనడీ, రిచర్డ్ నిక్సన్ల మధ్య జరిగిన మొదటి డిబేట్ ఇప్పటికీ అమెరికన్ ప్రజల గుండెల్లో గుర్తుండిపోయింది. And the glow from that fire can truly light the world.
And so, my fellow Americans, ask not what your country can do for you, ask what you can do for your country. అప్పట్లో ఈ డిబేట్ ను 6.5 కోట్ల మందికి పైగా చూశారు. నిజానికి అప్పట్లో అమెరికా జనాభా 18 కోట్లే. అంటే ప్రతి 3 అమెరికన్లలో ఒకరు ఈ డిబేట్ ను చూశారన్నమాట. అంతేకాదు యుఎస్ చరిత్రలో ఇదే ఇప్పటి వరకు ఎక్కువ శాతం చూసిన ప్రెసిడెన్షియల్ డిబేట్ గా కొనసాగుతోంది. ఇలా ఆ ఏడాది ఈ ఇద్దరి మధ్య 4 డిబేట్లు జరిగాయి. ఈ డిబేట్ తర్వాత 1972 వరకు మళ్లీ డిబేట్ల ఊసే ఎత్తలేదు. ఈ 3 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థుల మధ్య డిబేట్లు జరగలేదు. మళ్లీ 1976లో గెరాల్డ్ ఫోర్డ్, జిమ్మీ కార్టర్ల మధ్య డిబేట్ జరిగింది. ఈ ఏడాది ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య ఒక డిబేట్ ఉండాలని నిర్ణయించారు. ఆ తర్వాత 1980లో జరిగిన డిబేట్ ఈ డిబేట్ల చరిత్రలోనే అత్యంత ఉత్కంఠగా సాగింది. ఆ ఏడాది జిమ్మీ కార్టర్, రొనాల్డ్ రీగన్ల మధ్య జరిగిన ఈ డిబేట్ ను అప్పట్లోనే 8 కోట్ల మంది చూశారు. ఆపై 1988లో సీనియర్ బుష్, మైఖేల్ డుకాసిస్ మధ్య జరిగిన డిబేట్ చాలా తక్కువ మంది చూశారు. 1992లో సీనియర్ బుష్, బిల్ క్లింటన్ల మధ్య జరిగిన డిబేట్లు మాత్రం మళ్లీ ఎక్కువ మందిని ఆకట్టుకున్నాయి. ఆపై 2 సార్లు బిల్ క్లింటనే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ అనుభవాన్ని ఇప్పుడు తన భార్య హిల్లరీకి నేర్పించినట్టున్నారు బిల్. Most people are working harder for less money than they were making 10 years ago. It is because we are in the grip of a failed economic theory. And this decision you're about to make better be about what kind of economic theory you want. Not just people saying, I'm going to go fix it, but what are we going to do? What I think we have to do is invest in American jobs, American education, control American healthcare costs, and bring the American people together again. ఇక 2000లో జూనియర్ బుష్, ఆల్ గోరేల మధ్య జరిగిన డిబేట్ కి ఇంకా వ్యూయర్షిప్ పెరిగింది. నిజానికి ఆ ఎన్నికలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనే అత్యంత వివాదాస్పద ఎన్నికలుగా మిగిలిపోయాయి. ఆల్ గోరే కన్నా బుష్ కి తక్కువ ఓట్లు వచ్చినా అధ్యక్ష పీఠం మాత్రం దక్కింది. ఈ డిబేట్లను 6.70 మంది చూశారు. 2008లో బరాక్ ఒబామాకి, మెక్కెయిన్ కి మధ్య డిబేట్ కూడా చాలా మందిని ఆకట్టుకుంది. 2012లో కూడా ఒబామా మిట్ రోమ్నీని ఇదే జోరుతో ఓడించి అధికార పీఠాన్ని రెండోసారి కైవసం చేసుకున్నారు. ఇలా ఇప్పటి వరకు 11 అధ్యక్ష ఎన్నికల్లో డిబేట్లు జరిగాయి. ఇప్పుడు 12వ డిబేట్ జరిగింది. ఇప్పటి వరకు జరిగిన డిబేట్ల కన్నా ఎక్కువ మంది లైవ్ లో చూసిన డిబేట్ గా తాజా డిబేట్ రికార్డు బద్దలు కొట్టింది. ఈ డిబేట్ తర్వాత వెల్లడైన ఒపీనియన్ పోల్స్, స్టార్ రేటింగ్స్ చూస్తే హిల్లరీయే అమెరికాకి కాబోయే అధ్యక్షురాలు అన్న నిశ్చితాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్.